8 వసంతాలు సినిమా రివ్యూ. ఒక మనోహరమైన జీవితయాత్ర. 8 వసంతాలు సినిమా ఒక మనోజ్ఞమైన, భావోద్వేగాలతో కూడిన కథనం. ఈ సినిమా ద్వారా దర్శకుడు మనకు ఒక యువతి జీవితంలోని 8 సంవత్సరాల సుఖదుఖాలను అందించాడు. ఈ సినిమా ఎందుకు చూడాలో, ఏమి మంచి, ఏమి తక్కువ అనేది ఈ రివ్యూలో వివరిస్తున్నాం. సినిమా కథ సంగ్రహంలో సినిమా ప్రధాన కథానాయక సుద్ధి అయోధ్య ఒక 19 ఏళ్ల యువతి. ఆమె జీవితంలోని 8 సంవత్సరాల 8 స్పింజ్ కథనే ఈ సినిమా చెబుతుంది. ఈ కాలంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ప్రేమ, కుటుంబ ఒత్తిళ్లు, కెరీర్ డిలెమ్మాలు అన్నీ చాలా సునిశితంగా చిత్రీకరించబడ్డాయి. ఎందుకు ఈ కథ ప్రత్యేకమైనది? నిజాయితీతో కూడిన కథ, సాధారణుల జీవితంలోని నిజమైన భావాలు. 8 సంవత్సరాల వ్యక్తిగత వికాసం, బాలిక నుంచి యువతిగా మారుతున్న ప్రయాణం, మానసిక, భావోద్వేగ సవాళ్లు, కుటుంబం, ప్రేమ, సమాజంతో పోరాటం. సినిమా యొక్క బలమైన అంశాలు. పోజిటివ్స్. 1. అద్భుతమైన సినిమాటోగ్రఫీ. విజువల్స్. సినిమాలోని ప్రతి షాట్ ఒక పెయింటింగ్ లాగా అందంగా ఉంది. దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ కలిసి నైసర్గిక దృశ్యాలు, హృదయస్పర్శి ముఖభావాలు, శాంతమైన ఫ్రేమింగ్లతో సినిమాను మరింత మనోహరంగా తీర్చిదిద్దారు. 2. ప్రధాన నటి అనంతగా యొక్క నటన. అనంతగా ఈ సినిమాలో శుద్ధిగా నటించి ఆమె భావోద్వేగాలను ప్రతి సీన్లోనూ బాగా తెరకు అందించింది. ఆమె నటనలో సహజత్వం, డెప్త్ చాలా బాగా తెరకు అందించింది. ఆమె నటనలో సహజత్వం, డెప్త్ చాలా బాగుంది. 3. సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా సంగీతం, బీజీఎం మరియు పాటలు ఎమోషన్స్ను మరింత హైలైట్ చేశాయి. క్లైమాక్స్ సీన్స్లో బీజీఎం ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంది. 4. డైరెక్టర్ రచన. డైలాగ్స్. డైరెక్టర్ కొన్ని డైలాగ్స్ను చాలా బాగా రాశాడు. ముఖ్యంగా కలం పక్కన పెట్టి కత్తి పట్టుకోవడం. ఈ డైలాగ్ ప్రీరిలీజ్లో వైరల్ అయ్యింది. రివ్యూ ఇవ్వడానికి అర్హత ఉండాలి. ఇది కూడా ఓపెనింగ్ సీన్లో బాగా పనిచేసింది. 5. ఫ్రెష్ ఫేసెస్. నాన్ స్టార్ కాస్టింగ్. సినిమాలో ఎక్కువ మంది నటులు నూతనులు. ఇది సినిమాకు అసలైన, నిజాయితీతో కూడిన ఫీల్నిచ్చింది. సినిమా యొక్క బలహీనతలు. నెగటివ్స్. 1. పేసింగ్ సమస్యలు. మొదటి సగంలో కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. మార్షల్ ఆర్ట్ సీన్స్ ఎక్కువ ప్రభావం చూపించలేదు. 2. కొన్ని డైలాగ్స్ ఫోర్స్డ్గా ఉండటం. డైరెక్టర్ కొన్ని డైలాగ్స్లో ఎక్కువగా మెసేజ్ను రుద్దడానికి ప్రయత్నించాడు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. 3. కొన్ని ఎమోషనల్ సీన్స్ పూర్తి కాకుండా ఉండటం. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా మిగిలిపోయాయి. ఫైనల్ వెర్డిక్ట్. చూడాలా లేదా? 8 వసంతాలు ఒక నిజాయితీతో కూడిన, భావోద్వేగాలతో కొట్టుకుపోయే సినిమా. ఇది స్లో పేసింగ్తో ఉండి, కళాత్మకమైన షాట్స్, మంచి నటనలు కలిగి ఉంది. ఎవరు ఇష్టపడతారు? ఆర్ట్ ఫిల్మ్స్, డ్రామా ఇష్టపడేవారు, నిజమైన జీవిత కథలను అభిమానించేవారు. పరీంద్ర నరశెట్టి ఫ్యాన్స్. రేటింగ్ 3/5. మంచి నటన, కళాత్మక ఛాయాగ్రహణం, కొంత స్లో పేసింగ్, కొన్ని డైలాగ్స్ ఫోర్స్. ముగింపు. 8 వసంతాలు సినిమా ఒక సునిశితమైన, భావోద్వేగాలతో కూడిన అనుభవం. ఇది సాధారణమైన కానీ ప్రత్యేకమైన జీవిత కథను చెబుతుంది. మీరు ఆర్ట్ ఫిల్మ్స్, డ్రామా ఇష్టపడితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశముంది. మీరు ఈ సినిమా చూశారా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.